పాదాభివందనం చేస్తున్నాం. ఎవరూ ఊహించని స్థాయిలో 164 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిపించి మళ్లీ ప్రజాపాలనకు ప్రజాప్రభుత్వానికి ఏర్పడడం కోసం ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించారు. ఇది మరవలేని విజయం. మేము కూడా ఊహించినంత స్థాయిలో ప్రజలు మమ్మల్ని ఆదరించారు. దీనికి ప్రజలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన పరిపాలన మనం అందరూ చూశాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజావేదికను కూల్చడంతో మొదలుపెట్టినటువంటి విధ్వంసాలు పోలింగ్ వరకు కూడా కొనసాగించారు. రాష్ట్రం జరిగిన అరాచక పాలన, ప్రభుత్వ సహజ వనరులను చేసిన దోపిడీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీల నాయకులపైన, కార్యకర్తలపైన చేసినటువంటి దౌర్జన్యాలు, దాడులు, అక్రమ కేసులు ప్రతిపక్షాలపైనే కాకుండా సాధారణ ప్రజలపైన కూడా దాడులు చేయడం, కేసులు పెట్టడం, లొంగ తీసుకోవాలని ప్రయత్నాలు చేయడం, దీంతోపాటు ఎస్సీల పైన విపరీతమైన దాడులు చేశారు. బలహీన వర్గాలపైన దాడులు చేశారు. వెనుకబడిన కులాలపైన దాడులు చేశారు. ఎస్సీలు అయితే చంపి డోర్ డెలివరీ కూడా చేశారు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఏమాత్రం కూడా